ఓ 10,000 అదనపు ఆదాయం. ఓ రకంగా చెప్పాలంటే ఒక పేదవాడి ఏడాది అప్పు ఓ 10,000 15,000. ఆ అప్పు తీర్చాడు ఇతను, అప్పు చేయనీయకుండా చేశాడు, లేదా దానివల్ల ఇంకొక అప్పు అయ్యారు ఈయన ఇచ్చిన దానివల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండి కొన్నారు, ఈయన 15,000 ఇచ్చాడు కదా అని చెప్పేసి ఆ చేయూత స్కీమ్ కింద వాడు బండి కొన్నారు, ఆ బండికి 5 ఏళ్ళు కిస్తీలు కట్టుకోవాల్సి వచ్చింది. అయితే వాళ్ళు మళ్ళీ మిగతా 4 ఏళ్ళు ఇచ్చాడు కాబట్టి ఈయన ఖర్చు పెట్టిన వాళ్ళు ఖర్చు పెట్టారు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది, నాకు జగన్ ఇచ్చాడు, జగన్ రాకముందు ఇట్లా 10,000 15,000 ఎవడు ఇవ్వలేదని ఎవడు గుర్తుపెట్టుకోవాలి, ఫీల్ కాదు. అందువల్లనే కదా అంత దారుణంగా పడిపోయింది. రాజకీయం చేయాల్సిన టైంలో కూడా రాజకీయం మానేసి ఓ పక్కన ఒక అద్భుతమైన పని చేశాడు, సక్సెస్ అయింది, బొత్సాన్ని నిలబెట్టడం ద్వారా. అక్కడ జగన్ వ్యూహం ఫలించింది. ఏదైతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పిలిచి వాళ్ళందరికీ ఇప్పుడు అలాగే చెప్పాల్సింది, మంది గుర్తు పెట్టుకుంటారు అంతవరకే చెప్తున్నాడు. దానికి తోడు చెప్పాల్సింది ఏంటి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మీరందరూ ప్రిపేర్ కండి, మళ్ళీ మిమ్మల్ని పెడతానా నేను, మీరు ప్రిపేర్ కండి, ఖచ్చితంగా ఈ దఫా గెలిచి తీరుతాం, అవతల వాళ్ళ కొత్తంతలా ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వండి, ఈ లోపాన్ని ఇంటింటికి తీసుకెళ్ళండి, మనం ఉన్నప్పుడు ఇచ్చింది మనం లేనప్పుడు పోయింది అనేటటువంటిది వాళ్ళని చైతన్యపరచాలి కదా. అదేం చెప్పట్లేదే. అలా అనుకుంటే మన జీవీఎంసీ వైజాగ్లో జరిగిన ఎన్నికల మీదే మరి